హే గాయ్స్, ఎలా ఉన్నారు? వర్షాలు పడుతున్నాయి, ఎండ తీవ్రత తగ్గుద్దిలే అనుకోవడం మీ అమాయకత్వం. నేచర్ని ఎవరు డిసైడ్ చేయలేరు. ప్రకృతి వల్ల వచ్చే విపత్తుని ఎవరు ఆపలేరు. రీసెంట్ గా ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దేశంలోని కొన్ని ప్లేసెస్ లో ఆరెంజ్ అలర్ట్ ని డిక్లేర్ చేశారు. వాళ్ళు ఈ వార్నింగ్ ఇచ్చింది ఏ భూకంపానికో తుఫానుకో కాదు, హీట్ వేవ్ కి. యాక్చువల్ గా మన ఇండియాలో వాతావరణాన్ని సూచించేది ఈ ఐఎండీ వాళ్ళే. అసలు ఈ హీట్ వేవ్ అంటే ఏంటి, దీనివల్ల ఇండియాకి ఉన్న ప్రమాదం ఏంటి, అసలు హీట్ వేవ్ ఎలా ఏర్పడుతుంది అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ప్లాంట్ ట్రీస్ సేవ్ ఎర్త్ అని కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎండలు బాగా పెరిగాయి. అలానే ప్రతి సంవత్సరం ఎండలు దాని రికార్డ్ని అదే బ్రేక్ చేసుకుంటూ వస్తూనే ఉంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడి వాతావరణం ఉంది అని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఈ టెంపరేచర్ క్రమక్రమంగా పెరిగి వేడి నుంచి అతివేడిగా మారుతున్నట్లు ఐఎండీ చెప్పింది. జనరల్ గా మే నెలలో హై టెంపరేచర్ ఉంటుంది, కానీ ఈ సంవత్సరం మాత్రం కొన్ని ప్లేసెస్ లో ఏప్రిల్లోనే హైయెస్ట్ టెంపరేచర్ నమోదైంది. ముఖ్యంగా నార్త్ స్టేట్స్ లో అయితే 50 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి రీచ్ అయ్యాయి. ప్రజలకి వార్నింగ్ ఇస్తున్న ఐఎండీ ఫ్రీక్వెంట్ గా 2 పదాలను యూజ్ చేస్తుంది. ఒకటి హీట్ వేవ్, 2 వెట్ బల్బ్ టెంపరేచర్ WBT. ముందుగా హీట్ వేవ్ గురించి తెలుసుకుందాం. హీట్ వేవ్ అంటే వడగాలి. ఐఎండీ ఒక ప్లేస్ లో హీట్ వేవ్ ఉంది అని డిసైడ్ చేయడానికి కొన్ని సిమ్టమ్స్ ని ఫాలో అవుతుంది. అవి మనం ఉంటున్న ఏరియాస్ లో టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ ఉండి సీ లేదా కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీ సెల్సియస్ కి రీచ్ అయితే ఆ ఏరియాలో హీట్ వేవ్ వస్తుంది అని డిక్లేర్ చేస్తారు. మరియు ఒక ఏరియాలో మాక్సిమం టెంపరేచర్ కంటే 4.5 to 6.4 టెంపరేచర్ ఉంటే ఆ ఏరియాలో హీట్ వేవ్ ఉంది అని డిక్లేర్ చేస్తారు. అదే కాకుండా ఒక ఏరియాలో 6.5 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటే ఆ ఏరియాలో సివియర్ హీట్ వేవ్ ఉన్నట్టు డిక్లేర్ చేస్తారు. 2001 నుండి 2010 వరకు దాదాపుగా 600 హీట్ వేవ్స్ వచ్చాయి. ఈ సంవత్సరం ఈ హీట్ వేవ్స్ వల్ల 2 days కి ఒకరు చనిపోతున్నారు. వారు కూడా పొలాల్లో పనిచేసేవారు, ఎండలో పనిచేసేవారే ఎక్కువ. అలానే మన ఇండియాలో పని చేస్తేనే డబ్బు మరియు ఇంట్లో వారిని చూసుకోవాలి. అలా చాలా మంది ఎండాకాలంలో కూడా పని చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాలు అన్నీ ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎక్కువ శాతంలో ఎండలు చూడబోతున్నాయి. ఇప్పుడు వెట్ బల్బ్ టెంపరేచర్ WBT గురించి తెలుసుకుందాం. ఈ WBT సైకలాజికల్ లిమిట్ 35 డిగ్రీ సెల్సియస్. మన బాడీ కూల్ అవ్వాలి అంటే లోపల ఉండే చెమట బయటికి పోవాలి, అంటే వాతావరణంలోకి ఆవిరవ్వాలి. ఈ WBT వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే మన బాడీలో అంత హీట్ పెరుగుతుంది. అలా జరిగితే మన శరీరంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గాన్స్ పాడవుతాయి. 2015లో హైదరాబాద్లో WBT వాల్యూస్ 30 డిగ్రీ సెల్సియస్ రావడం వల్ల 2500 మంది చనిపోయారు. హైయెస్ట్ WBT వాల్యూస్ మరియు హీట్ వేవ్స్ వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2050 వచ్చేసరికి డేంజరస్ WBT వాల్యూస్ రికార్డ్ అవుతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. ఈ హీట్ వేవ్ మరియు WBT వాల్యూ అంతలా పెరగడానికి మెయిన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్. జనరల్ గా సన్ రైజ్ మన భూమి మీద పడినప్పుడు మళ్ళీ తిరిగి స్పేస్ లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల స్పేస్ లోకి వెళ్లాల్సిన రిఫ్లెక్టర్ రేస్ మన ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ లోనే ఉండిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ కి ప్రధాన కారణం 100% మనుషుల వల్లే వచ్చింది. 2060 నాటికి ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాలు కరిగి హిమాలయ నదులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా క్రమక్రమంగా ఆ నదుల్లోని వాటర్ కూడా 50% తగ్గిపోయి ఇది డైరెక్ట్ గా 200 కోట్ల మందిపై ప్రభావం చూపుతుంది అని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ చెబుతుంది. సో ప్లీజ్ మన భూమిని, మన నేచర్ని కాపాడుదాం. మీరు నేచర్ని కాపాడితే నేచర్ మిమ్మల్ని కాపాడుతుంది. ప్రతి ఒక్కరూ మీ బర్త్డే రోజున అయినా ఒక చెట్టుని నాటండి. గ్లోబల్ వార్మింగ్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సో ప్రతి ఒక్కరూ ఎండలో బయటికి వెళ్ళకండి. వాటర్ బాగా తాగండి. కోకోనట్ వాటర్, వాటర్ మిలన్ ఇలాంటివి తీసుకోండి.
అలానే మీ ఇంట్లో ఉండే విండోస్కి ఏదైనా తడి క్లాత్ వేయండి. దానివల్ల హీట్ వేవ్స్ లోపలికి రాకుండా ఉంటాయి. బీ సేఫ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఒక కొత్త విషయం తెలిసింది అని ఆశిస్తూ మీ ఎర్ర రాకేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.